శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఇది కేవలం ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు, ఈ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి బుధుడికి లాభాధిపతి చంద్రుడు. సో అందుకనే బుధుడికి చంద్రుడి యొక్క కారకత్వాల ద్వారా ఎక్కువగా సంపదని, ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. అయితే చంద్రుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అవటం వల్ల అతని ఆదాయం కూడా ఎప్పుడు నిలకడగా ఉండే స్థితి ఉండదు. ఒకప్పుడు ఎక్కువగా, ఒకప్పుడు తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి టైటు ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా ఆర్థికపరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా ధనాన్ని దాచుకున్నా, ఏదైనా ప్రయాణం చేసిన ధనాన్ని 2-3 చోట్ల జాగ్రత్త పెడతా ఉంటారు. అయితే వీళ్ళకి ధనాధిపతి శుక్రుడు. అంటే కుటుంబ సభ్యుల ద్వారా, అలాగే స్వయం సంపాదన ద్వారా, తన యొక్క టాలెంట్ ద్వారా ధనం సంపాదించే యోగం శుక్రుడు ద్వారా కలుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు రవికి దగ్గరగా ప్లానెట్ ప్రయాణించడం వల్ల ఎక్కువ మందికి గవర్నమెంట్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి. అంటే గవర్నమెంట్ సోర్స్ ద్వారా కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర సబార్డినేట్గా వర్క్ చేయడం కానీ, లేదంటే మినిస్టర్లు అటువంటి వాళ్ళ దగ్గర పిఎల్గా చేయడం కానీ, మొత్తం మీద ప్రభుత్వ టచ్ ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. అలాగే ప్రభుత్వం చుట్టూ ఎప్పుడు కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట. అయితే ఈ శుక్రుడు రవికి దగ్గరగా ఉంటూ మరీ దగ్గరగా అయినప్పుడు కంబస్ట్ అవుతుంటాడు. ఆ సమయంలో మళ్ళీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక స్థితి. మళ్ళీ ఏమైంది, ఈ జాతకులకి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి శుక్ర చంద్రుడు పరస్పరం బద్ధ విరోధులు మాట. అందువల్ల ఈ 2 గ్రహాలు కలుసుకున్నప్పుడు అందరికీ ఏంటంటే ఆర్థికంగా లాభం కలుగుతుంది. కానీ ఈ రాశి వారికి, ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి గోచార రీత్యా శుక్రుడు చంద్రుడు కలిసినప్పుడు జాతకుడికి మరి కుటుంబ సభ్యులతో, అందులో ముఖ్యంగా స్త్రీలతో విరోధం ఏర్పడుతుంది. పరస్పరం ఇంట్లో స్త్రీల మధ్య విరోధం ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా చికాకులు ఉంటాయి. చాలా ఆర్థికపరమైన నిందలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ జాతకులకి ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడూ 2 నెలల తర్వాత చేయవలసిన ఖర్చుకి ఈ రోజు నుంచే దానికోసం ఎంతో కొంత బాధపడుతూ దాన్ని ఎలా చేయాలనేటువంటి రాత్రి పగలు నిద్రపోకుండా చాలా కష్టపడి చాలా అదే ఆలోచనలో బెంగపెట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఎప్పుడు కూడా వీళ్ళకి ఆర్థికపరమైన చింత ఎప్పుడూ జీవితంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో మరి ఎవరితో అయితే ఇబ్బందులు పడుతుంటాడో వాళ్ళే మళ్ళీ వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అంటే కన్యా రాశి వారికి లాభాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీల ద్వారా, అంటే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు, భార్య కానీ, భర్త, అమ్మగారు, తల్లి కానీ, అక్క చెల్లెళ్ళు, తనకన్నా తోడబుట్టిన వాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఎక్కువగా కన్యా రాశి వారికి స్త్రీల సహకారం ఉంటుంది. అలాగే ధనాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు. శుక్రుడు కూడా స్త్రీ గ్రహం అయ్యాడు. అంటే శుక్రుడు తన తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాళ్ళు కోడళ్ళు, లేదంటే కూతుళ్ళు, ఈ విధంగా స్నేహితులు, ఈ విధంగా ఆర్థిక సహకారం చేస్తూ ఉంటారు. అంటే మొత్తం మీద జాతకుడికి స్త్రీల సహకారం ఉంటుంది. స్త్రీల సహకారంతో సంపదని సృష్టించుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ నెల నవంబర్ 6వ తారీఖు వరకు కూడా శుక్రుడు ప్రస్తుతం అటు ఇటుగా మనకి ధనస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే మరి మొత్తం మీద ఈ శుక్రగ్రహం ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఎక్కువగా ధనయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ నెలలో మరి రాబోయే మనం 3 నెలలు ఏర్పడే ధనయోగం ఏంటంటే జాతకుడికి కుజుడు అక్టోబర్ 20వ తారీఖు నుంచి కుజుడు లాభస్థానంలోకి సంచరిస్తుంటాడు. పైపెచ్చి ఏంటంటే నీచ స్థితి పొందడం వల్ల ఈ రాశి వారికి మరీ కలిసి వచ్చే అంశం అవుతూ ఉంటుంది. అంటే కుజుడు 3వ స్థానానికి రావడం వల్ల
ఏ ఏ కారకత్వాల ద్వారా మనకి లాభం కలుగుద్దని ఆలోచిస్తే ముఖ్యంగా తృతీయ భావం అన్నదమ్ములు కమ్యూనికేషన్స్ వల్ల ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. అలాగే అష్టమ భావ కారకత్వాల ద్వారా ఆకస్మిక ధనలాభం, చిట్సు, ఫైనాన్సు, ఇన్సూరెన్సు, ఎవరన్నా వీలునామా రాయడం వల్ల వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. సహజంగా కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే భూములు అన్నదమ్ముల వల్ల మరి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఒక్క గ్రహం చాలు ఈ రాబోయే 3 నెలలు మరి ఈ రాశి వారికి మంచి సంపద కలిగించే అవకాశం ఉంటుంది. సో ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా కొంతవరకు జాతకుడికి వృత్తి ద్వారా ధనయోగాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడన్నా సరే సహజంగా ఈ రాశి వారికి షష్టాధిపతి శని అవుతుంటాడు. అందుకని వీళ్ళు ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న సంస్థల్లో జాబులు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా కష్టానికి తగిన ప్రతిఫలం 100% పొందలేకపోతూ ఉంటారు. సో ఈ విధంగా కొంతవరకు మరి ఇబ్బంది పడుతుంటే మరి నవంబర్ 15 తర్వాత ప్రస్తుతం 6వ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి కొంతవరకు ఆదాయం నిలకడ అవుతుంటుంది అన్నమాట. నిలకడగా ఉండి కొంత అనవసర ఖర్చులు తగ్గి స్థిరమైన ఆదాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారికి కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మీద చాలా ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ధనం చేతిలో ఉంటే ఒక రకంగా ఖర్చు పెడతాడు, ధనం లేనప్పుడు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటాడు. మనం ఇచ్చేయాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, ఇంట్లో వస్తువులు కొనాలి అన్నీ అనుకుంటాడు. తీరా ధనం వచ్చిందంటే ఇవన్నీ పక్కన పెట్టి వేరే కార్యక్రమాలకి ధనం అంటే ఖర్చు అయిపోతుంటుంది. ఎవరికైనా అప్పు ఇవ్వడమో, లేదంటే ఏదైనా డొనేషన్ చేయడమో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవడం, ఈ విధంగా అంటే ఈ కేతు ఈ విధంగా జాతకుడిని తన ఫైనాన్స్ ప్లానింగ్ని చాలా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకుడు ఖచ్చితంగా మరి రాబోయే 3 నెలల్లో ఆర్థిక స్థితిలో చాలా వరకు కమిట్మెంటు ప్లానింగు లేకపోతే మరి ఇప్పుడు జరిగినట్టే రాబోయే 3 నెలల్లో మళ్ళా ఇదే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకొని మీ ఆదాయ వ్యయాలు సరిచూసుకుంటే మంచిది తప్ప, లేదంటే ఆర్థిక పరంగా తప్పనిసరిగా ఈ రాబోయే 3 నెలల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ లోటు అయితే ఉండదు. సమయానికి ఏదో ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతుంటుంది, కానీ ఇబ్బంది పడరు. కానీ అవసరానికి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి చిన్న చిన్న రెమెడీలతో మీ ఆర్థిక పరిస్థితి పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా చుట్టాలింటికైనా అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు
తమలపాకులు మరి అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట. పెట్టచ్చు, అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లోకి ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.